నటుడుగా సూపర్ సక్సెస్ సాధించాలి అని శ్రీకాంత్ గారికి మనస్ఫూర్తిగా విషెస్ తెలియచెప్తూ ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఎంతో మంది స్టార్స్ని వెండితెరకి పరిచయం చేసినటువంటి గురువులు శ్రీ సత్యానంద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే వరుణ్ తేజ్, అలాగే చాలా మంది స్టార్స్ అండ్ ఇప్పుడు విరాట్ కర్ణ కూడా సత్యానంద్ గారి దగ్గరే ట్రైనింగ్ అయ్యాడు. సత్యానంద్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ సినిమాల్లో మనం చూస్తున్నటువంటి కలర్స్ అన్నీ సూపర్గా ఉండేలాగా చేసే మా డిఐ కలరిస్ట్ శివ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శివ గారు ఇస్ ఆల్సో ఫెంటాస్టిక్ డైరెక్టర్. వారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ బుల్లబ్బాయి క్యారెక్టర్ చేస్తున్న మా వడ్లమాని శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలామంది కాస్ట్ అండ్ క్రూ ఉన్నారు కాబట్టి అందరితోనూ ఒక 30 సెకండ్స్ మాట్లాడేద్దాము. అలాగే నరేన్ గారిని, బయ్యన్న గారు నరేన్ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. పెదకాపు రిలీజింగ్ ఆన్ సెప్టెంబర్ 29th. ముందుగా సత్యానంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. కొంతమంది శిష్యులుగా ఒక గురువుకి దొరికేటప్పుడు గురువు చాలా అదృష్టవంతుడు అవుతాడు. కొంతమంది స్టూడెంట్స్కి ఆ గురువు దొరికేటప్పుడు ఆ స్టూడెంట్స్ కాకుండా గురువు అదృష్టవంతుడు అవుతాడు. గురువుగా నేను అదృష్టవంతుడు అయ్యేంత మంచి ఫీలింగ్ నాకు కలిగినటువంటి బహు కొద్ది మంది యాక్టర్స్లో మొట్టమొదట ప్రభాస్ మా ఇంటికి వచ్చి నన్ను కలిసేటప్పుడు, ఆయన నాతో మాట్లాడేటప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో, ఆయన మీద నాకు ఎలాంటి విజన్ ఏర్పడిందో మొట్టమొదటిసారి మా విరాట్ని కలిసేటప్పుడు అలాంటి అభిప్రాయం కలిగింది. ఇదే విషయం సాయంత్రం నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత మన ప్రభాస్ గారితో మాట్లాడేటప్పుడు ఇలా చెప్పాను, చాలా సంతోషం అండి, ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అని కూడా అన్నారు. సో శ్రీకాంత్ గారి డైరెక్షన్లో మొట్టమొదట నా స్టూడెంట్ మహేష్ బాబు యాక్ట్ చేశారు. ఆ తర్వాత వరుణ్ తేజ్ యాక్ట్ చేశారు. ఆ తర్వాత థర్డ్ హీరో మా విరాట్ కర్ణ యాక్ట్ చేశారు. ఆయన ముట్టుకుంటే, శ్రీకాంత్ గారు ఇలా ముట్టుకుంటే బంగారం, కొత్త బంగారు లోకాన్ని విరాట్ కర్ణ చూడాలి. అయితే ఇక్కడ నాకు ఒక అన్యాయం జరిగింది. ఏంటంటే మా ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ శ్రీకాంత్ అడ్డాల్ గారు, నేను ఆంధ్ర యూనివర్సిటీలో కొన్నాళ్ళ పాటు లెక్చరర్గా వర్క్ చేశాను థియేటర్స్ డిపార్ట్మెంట్లో. మరి ఆయన నా దగ్గరికి రాకుండా యాక్ట్ చేస్తారు, అదే కొంచెం బాధను కలిగిస్తూ ఉంది. ప్రొడ్యూసర్ గారు రవీంద్ర గారు, ఆయన చాలా గొప్ప ప్రొడ్యూసర్ గారు, చాలా థ్యాంక్స్ అండి. మా విరాట్ కర్ణకి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. పైగా శ్రీకాంత్ అడ్డాల్ గారు లాంటి ఒక మంచి దర్శకుడి చేతిలో పెట్టి అతన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా సంతోషాన్ని కలిగించింది. మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా, కో స్టార్స్ అందరూ కూడా, ఎస్పెషలీ నేను మొన్న ఒక ఇంటర్వ్యూ చదివాను, ఎవరిది, మన చోటకే నాయుడు గారిది. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్నది చోటకే నాయుడు గారు ఈనాడు ఇంటర్వ్యూలో చెప్పారు. మొన్న శ్రీకాంత్ అడ్డాల్ గారితో ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా చెప్పారు. ఒక అద్భుతం అని నేను అనుకుంటున్నాను. అతనికి సుదీర్ఘమైనటువంటి, మా స్టూడెంట్ విరాట్ కర్ణకి సుదీర్ఘమైన ప్రయాణాన్ని ఈ చిత్ర పరిశ్రమలో ఇవ్వబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ రవీంద్ర గారు, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ చోటకే నాయుడు గారు, మిక్కీ జయమేయర్ గారు, నా మిత్రులు మార్తాండకే వెంకటేష్ గారు, అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఐ విష్ యూ ఆల్ గ్రేట్ సక్సెస్. సుమగారు, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. ఎంతమంది అద్భుతమైనటువంటి కళాకారుల్ని మాకు పరిచయం చేశారు, ఇంక్లూడింగ్ ప్రభాస్ గారు. థ్యాంక్ యూ. ఇంకొక విషయం ఏంటంటే, ఇతను నేను ఇంతవరకు తయారు చేసినటువంటి వాళ్ళు 245 మంది యాక్టర్లు అయ్యారండి. అందులో 155 మంది హీరోలు అయ్యారు. ఇతను 156వ హీరో. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. శివ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శివ గారు.
హాయ్ అండి. చీకటి రూములో ఏదో 3 బాళ్ళు తిప్పుకునేవాడిని. సడన్గా ఇక్కడ మైక్ ఇచ్చి ఇక్కడ నిలబెడితే ఏం మాట్లాడాలో నాకు అర్థం అవట్లా.